వాడు వెంటనే దిక్కును లేచాడు. లేచి వీళ్ళు అపోస్తులు గనక ఈ అపోస్తుల్ని వెంబడించాడు. అపోస్తులు అంటే క్రీస్తు యొక్క ఆలోచన ప్రకారం, క్రీస్తు చెప్పిన మార్గాల్లో ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు నడవటమే, నడిచేవారే అపోస్తులు. కొంత దాసి కొంత తెలియపరిచే వాళ్ళు అపోస్తులు కాదు. కొంత తెలిసి కొంత తెలియనటువంటి వాళ్ళు అపోస్తులు కాదు. వాళ్ళు సొంతగా సొంత ఆలోచనలతో దేవుని సేవ చేస్తున్నటువంటి వారే తప్ప దేవుని ఆత్మతో దేవుని ఆలోచనతో నడిచేటటువంటి సేవకులు వారిలో ఎక్కడ కూడా ఎలాంటి వంకరతనం కానీ, ఎలాంటి శాపం పాపం ఎలాంటివి కూడా వారిలో ఉండవు. అలాంటి వారు ప్రార్థన చేస్తే ఈ కుంటివాడికి స్వస్థత వచ్చేసింది. ఈ స్వస్థతలు కలగాలంటే అపోస్తుల ద్వారాగానే స్వస్థతలు కలుగుతాయి.